హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పే అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది డిగ్రీ చదువుతున్న వారికి ఇంకా బీటెక్ చదువుతున్న వారికి యూజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఈరోజు ఎంసీఏ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా చూద్దాం. ఆల్రెడీ నేను ఎంసీఏ గురించి వీడియో అనేది చేశాను. ఆ వీడియో చేసిన తర్వాత చాలా కామెంట్స్ అనేవి వచ్చాయి. ఆ డౌట్స్ అనేవి క్లారిఫై చేయడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. అంతేకాకుండా రెగ్యులర్ కోర్సులు ఇంకా ఓపెన్ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, బీఈడి గురించి అయితే వీడియోస్ చేశాను. వీలైతే ఆ వీడియోస్ చూడడానికి అయితే ట్రై చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో అనేది లెంతీగా ఉంటుందేమో, కొంచెం ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు ఎంసీఏ గురించి క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఇలాంటి డౌట్స్తో ఉన్నారేమో, ఎంసీఏ అనేది ఎవరెవరు చదవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి? నేను డిగ్రీ కంప్లీట్ చేసి 1 year అవుతుంది, నేను డిగ్రీ కంప్లీట్ చేసి 2 years అవుతుంది, నాకు సీట్ రాలేదు, ఇంకా డిగ్రీ లేదా బీటెక్ చదువుతున్నా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 1 year అయినా లేదా 2 years అయినా, ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ అనేవి ఉన్నా అందరికీ క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే అందరి డౌట్స్ ఇంకా అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఏ యూనివర్సిటీ అయినా రీసెంట్గా గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసిన 1 year అయినా లేదా 2 years అయినా ఏం పర్లేదు, జాగ్రత్తగా వినండి. ఎంబీఏ అయినా ఎంసీఏ అయినా చదవాలి అంటే ఐసెట్ అనేది రాసి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఐసెట్ అంటే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. మీరు రాసే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా 1 year వరకే వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాకుండా మీలో చాలామందికి వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలి అనేవి తెలియక 1 year అయితే వేస్ట్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ నేను వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలి అనే దాని మీద క్లియర్ కట్గా వీడియో అయితే చేశాను. వీలైతే ఆ వీడియో అనేది కూడా చూడడానికి ట్రై చేయండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎంసీఏ అంటే ఏంటి నాకు తెలియదు అని అనుకోకండి. ఎంసీఏ అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అంటారు. మనం షార్ట్కట్గా ఎంసీఏ అంటాము. ఎంసీఏ అనేది చదవడానికి ఎలిజిబిలిటీ చూద్దాం. అంతకంటే ముందు మీరు అడ్వాన్స్ సప్లీ రాసి వచ్చినా, ఇన్స్టెంట్ సప్లీ రాసి వచ్చినా ఏం కాదు, యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఎంసీఏ చదవడానికి ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రాడ్యుయేషన్, డిగ్రీ ఆర్ బీటెక్లో 50 or 60% పాస్డ్ అవుట్ అయ్యి ఉండాలి. ఇంకా ఈ ఎంసీఏలో కూడా అటెండెన్స్ని బట్టి ఇంకా రిజల్ట్ని బేస్ చేసుకొని డిటెన్ అనేది కూడా ఉంటుందండి. ఇది గమనించండి. ఎంబీఏ, ఎంసీఏకి ఎలిజిబిలిటీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక ఈ విషయం జాగ్రత్తగా వినండి. ఎంసీఏ చదవాలి అంటే మీకు మెయిన్గా ఇంటర్లో ఖచ్చితంగా మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళైతేనే ఎంసీఏ చదవడానికి ఛాన్స్ అయితే ఉంది. అర్థం కాలేదా? మీరు ఇంటర్లో ఒకేషనల్ కంప్యూటర్ లేదా మీరు బైపీసీ స్టూడెంట్ అయినా లేదా హెచ్ఈసి, సిఈసి తీసుకొని డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీజెడ్సీ, బీటీజెడ్సీ, బీబీఏ, బీఓసీ ఏ గ్రూప్ తీసుకున్నా మీకు ఎంసీఏ చదవడానికి ఛాన్స్ అయితే లేదు. మరి ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు ఇంటర్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకొని మీరు డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఓసీ, బీజెడ్సీ, బీటీజెడ్సీ, బీఓసీ తీసుకున్న వాళ్ళు మీకైతే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మీరు ఇంటర్లో బైపీసీ, హెచ్ఈసి, సిఈసి స్టూడెంట్ అయినా మీకు కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ ఉంది, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అంటే అవి వేరే కోర్సులు చేయాలి, వేరే కోర్సుల మీద డిపెండ్ అవ్వాలి. కానీ ఎంసీఏకి అయితే ఛాన్స్ లేదు. ఈ విషయం అయితే గమనించండి. మీకు దాని మీద సాఫ్ట్వేర్ సైడ్ అంటే మరి బైపీసీ స్టూడెంట్, ఒకేషనల్ కోర్సుల వాళ్ళకి ఏ కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి అనేది దాని మీద వీడియో కావాలి అంటే చెప్పండి, దాని మీద కూడా వీడియో చేస్తాను. ఇక్కడ ఒకటి క్లారిటీ, ఎంబీఏలోను ఎంసీఏలోను మ్యాథ్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎంసీఏ అనేది 2 years కోర్సు, ఇక్కడ 4 semesters అయితే ఉంటాయి. మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అయితే కామన్గా ఉంటుంది. ఇదొకటి గమనించండి. ఎంసీఏ అనేది సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకునే వారికి మంచిగా హెల్ప్ అవుతుంది. ప్రజెంట్ డెవలప్ అవుతున్న టెక్నాలజీ ప్రకారం ఎంసీఏకి బాగానే డిమాండ్ అయితే ఉంది. మీరు డిగ్రీలో చదివినట్టు ఉండదు ఇక్కడ కంప్యూటర్స్ అనేది, దీంట్లో ఇంకా డెప్త్గా ఉంటుంది. మ్యాథ్స్ పర్ఫెక్ట్గా చేయడం వచ్చిన వాళ్ళకి ఏం కాదు, ఇంకా యావరేజ్గా చేసే వారికి కూడా ఏం కాదు.
మ్యాథ్స్ అనేది రాకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ఇంకొక విషయం, మీరు ఎంసీఏ చదువుతూ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, ఇంకా ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఇక్కడ చిన్న క్లారిటీ, మీరు ఇలా అంటారేమో, బ్రో నాకు డిగ్రీ మొత్తంలో ఒక్క సబ్జెక్టే బ్యాక్లాగ్ పడింది, లేదా బ్రో నాకు డిగ్రీ మొత్తం మీద 2 సబ్జెక్టులే బ్యాక్లాగ్ ఉన్నాయి, ఎంసీఏ చదవడానికి లేదా ఎంబీఏ చదవడానికి ఛాన్స్ ఉంటుందా అంటారు. డిగ్రీ అయినా బీటెక్ అయినా మీరు అండర్ గ్రాడ్యుయేషన్ పాస్ అయితేనే మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి చివరిగా ఇదండి వీడియో. ఎంసీఏ అనేది 2 ఇయర్స్ కోర్సు, మొత్తం 4 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. ఇంటర్లో మ్యాథ్స్ అనేది సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ కోర్స్ అనేది చదవడానికి ఎలిజిబుల్ అండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఎంసీఏ గురించి వీడియో అయితే చేశాను, ఆ వీడియో కూడా చూడండి, క్లారిటీ వస్తుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీలైతే చెక్ చేయండి. అంతేకాకుండా నేను మీకోసం పీజీ, బీఈడి, ఎంబీఏ, ఎంసీఏ గురించి వీడియోస్ చేశాను, అవి కూడా చూడడానికి ట్రై చేయండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. మీకు ఇలాంటివి ఎవరు చెప్పరు, మీరందరూ ఇబ్బంది పడకూడదని ఈ వీడియో చేశాను. మీరు ఏ గ్రూప్ అయినా ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, బీఈడిలో ఏది బెటర్, ఏ గ్రూప్ వల్ల ఎంత యూజ్ అనేది కూడా నెక్స్ట్ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ వీడియో చేస్తే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, యూజ్ అవుతుంది. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది.